వార్తల వివరాలు చూస్తే ఒకవైపు చీకటి రాజ్యమేలుతోంది, మరోవైపు మనుషుల గుండెల్లో అశాంతి రగులుతోంది. సరిగ్గా అలాంటి సమయంలో కాలచక్రాన్ని మలుపు తిప్పిన ఒక అద్భుతం జరిగింది. అది ఒక రాజకోటలోనో విలాసవంతమైన భవనంలోనో జరిగిన పరిణామం కాదు. పశువుల వాసన కొట్టే ఒక పేద పాకలో చలికి వణికిపోయే ఒక అర్ధరాత్రి వేళ మమతకు మారుపేరుగా ఒక శిశువు జన్మించింది. ఆ శిశువే లోకరక్షకుడు. ఆ చారిత్రాత్మక ఘట్టం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? సిటీ కేబుల్ ప్రత్యేక కథనం చూద్దాం. అది ఎముకలు కొరికే చలికాలం. ఆకాశంలో నక్షత్రాలు మౌనంగా చూస్తుండగా నిండు గర్భిణి అయిన మరియా తన భర్త యేసోపుతో కలిసి కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేసింది. ఊరంతా నిద్రపోతోంది. కాని ఆ జంటకు తలదాచుకోవడానికి ఒక్క గది కూడా దొరకలేదు. లోకాన్నేలే రాజుకు మనుషులు తలుపులు మూసేశారు. చివరకు ఆ దేవుడికి దొరికిన చోటు మూగజీవాల మధ్య ఒక పశువుల పాక. అక్కడే ఆ నిరుపేదరికంలోనే లోకరక్షకుడు భూమిపైకి అడుగుపెట్టాడు. యేసు జన్మించిన క్షణంలో ఆకాశపు వినీలాకాశంలో ఒక వింతైన కాంతి ఉద్భవించింది. అది ఒక నక్షత్రం, కాని సాధారణమైంది కాదు. ఆ వెలుగు తూర్పు దేశపు జ్ఞానులను కదిలించింది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని వెతుకుతూ ఆ నక్షత్రం వెనకే వేల మైళ్లు ప్రయాణించారు. ఆ తార వారిని నడిపించింది. చివరకు ఆ చిన్నారి పాదాల చెంతకు చేర్చింది. అది కేవలం ఒక నక్షత్రం కాదు, దారి తప్పిన మానవాళికి దేవుడు చూపిన ఒక మార్గదర్శి. లోకం గొప్పవారి కోసం ఎదురుచూస్తుంటే ఆ దేవుడు మాత్రం సామాన్యుల దగ్గరికి వెళ్ళాడు. పొలాల్లో గొర్రెలను కాచుకునే నిరుపేద కాపురులకు దేవదూతలు కనిపించి సంతోషకరమైన శుభవార్తను వినిపించాయి. గొప్ప సంగీత వాద్యాల మధ్య కాదు, ఆకాశపు అంచులలో దేవదూతల గానంతో ఆ రాత్రి ప్రతిధ్వనించింది. గొర్రెల కాపురులు వెళ్లి పశువుల తొట్టిలో పడుకున్న ఆ పసికందును చూశారు. అవును, రాజుల రాజు పేదల కోసం పేదవాడిగానే పుట్టాడు. క్రీస్తు పుట్టుక అంటే ఒక మతం పుట్టుక కాదు, అది మనిషి మీదే దేవుడికి ఉన్న అనంతమైన ప్రేమకు నిదర్శనం. అహంకారాన్ని వదిలి వినయంగా ఉండాలని, ద్వేషాన్ని వీడి ప్రేమగా బతకాలని ఆ పశువుల తొట్టి మనకు చెబుతోంది. ఆ రాత్రి కురిసిన మంచు బిందువుల్లో, ఆ వెలిగిన తారలో నేటికి అదే శాంతి సందేశం వినిపిస్తూనే ఉంది. యేసుక్రీస్తు జననం ఒక నిరీక్షణ, ఒక గొప్ప పరివర్తన. ఆ పుట్టుక మన హృదయాలలో వెలుగులు నింపాలి. తోటివారికి ప్రేమను పంచడంలోనే అసలైన క్రిస్మస్ ఉందని చాటి చెబుతాం. అందరికీ మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రైస్తవ సోదరులకు ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతిదూత యేసుక్రీస్తు జన్మదినం జరుపుకునే క్రిస్మస్ పర్వదినం మనందరి జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. క్రైస్తవ సోదరులకు ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పలువురు మంత్రులు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతిదూత యేసుక్రీస్తు జన్మదినం జరుపుకునే క్రిస్మస్ పర్వదినం మనందరి జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. క్రీస్తు చూపిన ప్రేమ, క్షమ, సహనం, సేవ వంటి విలువలు ఈనాటి సమాజానికి మరింత అవసరమన్నారు. క్రైస్తవ మత విశ్వాసాన్ని నిలబెట్టే పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో 8,418 మంది క్రైస్తవ పాస్టర్లకు నెలకు 5,000 రూపాయల చొప్పున గత 12 నెలలు గౌరవ వేతనాలు ఒకేసారి ఇస్తూ 51 కోట్లు విడుదల చేశామని అన్నారు. క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనే దానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా విజయవాడ నగర ప్రముఖులు, ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, వివిధ శాఖల ఉన్నత అధికారులు, కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగానికి ప్రతీకైన యేసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయమన్నారు. ప్రేమ, శాంతి, దయాగుణాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు యేసుక్రీస్తు అని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రేమ, దయాగుణాన్ని కలిగి ఉండాలన్నారు. ప్రేమ, దయాగుణాన్ని ఇతరులకు పంచాలని క్రీస్తు ప్రజలకు బోధించటమే కాక జీవించి చూపించారన్నారు. క్రైస్తవ సోదర సోదరీమణులందరూ క్రిస్మస్ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు. అందరికి కూడా మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. కేబుల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, అన్నిటికన్నా ముఖ్యంగా సిబ్బందికి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రపంచమంతా ఎంతో వైభవంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ ప్రతి ఇంట్లో వెలుగులు తీసుకురావాలని, వెలుగుతో పాటు ఆనందంగా, ఐశ్వర్యంగా, కుటుంబం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరంలో అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ బోడే ప్రసాద్ అందరికీ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అనేది ఒక నెల పాటు ఆ దేవుడికి ఒక మార్గం చూపించినందుకు, ఆ దేవదేవుడు ఒక మార్గం చూపించినందుకు ప్రతి ఒక్కరు కూడా నెలపాటు ఏ మతమైనా సరే క్రైస్తవుని గౌరవించే విధంగా, ఆయన చూపించిన మార్గాన్ని గౌరవించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. క్రిస్మస్ శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ ప్రజలందరికీ, ముఖ్యంగా మా క్రైస్తవ సోదర సోదరీమణులకి, క్రైస్తవ సంఘస్థులందరూ కూడా ఆ యేసు ప్రభు వారు పుట్టినరోజు అయినటువంటి డిసెంబర్ 25 క్రిస్మస్ కోసం మనం అందరం కూడా ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూ సెమీ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంలో ప్రజలందరికీ కూడా క్రైస్తవ సోదర సోదరీమణులకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఎన్టీఆర్ జిల్లా వాసులందరికీ క్రిస్మస్ విషెస్. అందరికీ, సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజున క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ సందర్భంగా ఇంకా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. క్రైస్తవ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. సిటీ ఛానల్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రైస్తవ సోదరులకు, అదేవిధంగా విజయవాడ నగర కమిషనరేట్ ప్రజలందరికీ కూడా నా క్రిస్మస్ శుభాకాంక్షలు. అదే యేసుక్రీస్తు బోధనలు ఆదర్శ జీవనానికి మార్గమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే విలువలను అందించిన యేసుక్రీస్తు నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలన్నారు. క్రిస్మస్ సందర్భంగా గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్, క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురునానక్ కాలనీ ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేకును కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ అనే విలువలను అందించిన యేసుక్రీస్తు నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలని అన్నారు. ప్రపంచంలో జరిగే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అన్నారు. క్రీస్తు బోధనలు, ఆయన చూపిన బాటను అంతా అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్మీరా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు త్యాగం అందరికీ ఆదర్శనీయమని, క్రీస్తు జన్మదినం క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో ఆనందంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభువు ప్రేమ, కరుణ అనుసరణీయమని, దైవదూతగా వచ్చిన యేసు త్యాగం, ప్రేమ, కరుణలతో ప్రజలందరికీ ఒక మార్గం చూపారని తెలిపారు. పాపులను కూడా క్షమించటం ఆయన క్షమాగుణానికి నిదర్శనమని అన్నారు. ఆయన చూపిన మార్గం స్ఫూర్తిదాయకమన్నారు. ఇతరుల కోసం కూడా ప్రార్థనలు చేసే గొప్ప మనసు క్రైస్తవుల సొంతమని పేర్కొన్నారు. ఈ పర్వదినం జిల్లా ప్రజలందరికీ ఆనందం, ఆరోగ్యం, సమృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీస్తు కరుణతో జిల్లా అగ్రగామిగా నిలవాలని కోరుకుంటూ డాక్టర్ లక్ష్మీషా శుభాకాంక్షలు తెలిపారు. పాస్టర్లకు కూటమి ప్రభుత్వం క్రిస్మస్ కానుకను అందించింది. పాస్టర్లకు నెలవారీ అందించే గౌరవ వేతనాలను జమ చేసింది. 24వ తేదీ సాయంత్రంలోపు గౌరవ వేతనాలు చెల్లిస్తామని సెమీ క్రిస్మస్ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రానికి చెందిన ఈక్వెస్టేరియన్ ఈవెంటింగ్ క్రీడాకారుడు శశాంక్ కనుమూరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. థాయ్ పోలో క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంటింగ్ ఏషియన్ ఛాంపియన్షిప్ 2025లో భారత్ తరపున పాల్గొన్న శశాంక్ టీం సిల్వర్ మెడల్ గెలుచుకోవడంపై సీఎం చంద్రబాబు అభినందించారు. గుర్రాలతో హర్డిల్స్ దాటే ఈక్వెస్టేరియన్ ఈవెంటింగ్ క్రీడలో తనకు 10 ఏళ్ల అనుభవం ఉందని క్రీడాకారుడు శశాంక్ ముఖ్యమంత్రికి తెలిపారు. భారత్ తరపున పాల్గొన్న తమ టీంకు సిల్వర్ మెడల్ వచ్చిందని శశాంక్ వివరించారు. భీమవరానికి చెందిన శశాంక్ కనుమూరి మరింతగా రాణించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
తెలుగుదేశం పార్టీ నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసును కోర్టు కొట్టివేసింది. వల్లభనేని వంశీ అనుచరుడు టీడీపీ ఆఫీస్పై చేసిన దాడులను ఖండించారని ఆక్రోశంతో అదే రోజు అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే వంశీ ఆదేశాలతో టీడీపీ నాయకులపై అప్పట్లో అక్రమ కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసును కోర్టు కొట్టివేసింది. 2023 ఫిబ్రవరి 20న కృష్ణా జిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై ప్రస్తుత పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆదేశానుసారం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యాలయ ఆవరణలో ఉన్న కార్లకు నిప్పంటించడంతో పాటుగా కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని వైసీపీ మూకలు చేసిన దాడులను విలేకరుల సమావేశం ద్వారా జగన్ రెడ్డి అరాచకాలను, వంశీ అనుచరుల దాడులను ఖండించారనే ఆక్రోశంతో అదే రోజు అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే వంశీ ఆదేశాలతో టీడీపీ నాయకులను పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించారు. టీడీపీ కార్యాలయంపై దాడులు చేసిన వారిని వదిలేసి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించడంతో మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే వంశీ ప్రోద్బలంతో విజయవాడ రూరల్ మండలానికి చెందిన గుజ్జర్లపూడి బాబురావు, జి లక్ష్మీనారాయణ, గరిమెళ్ల నరేంద్ర, సొంగ చంద్రశేఖర్, గన్నవరం మండలానికి చెందిన పొట్లూరి వెంకట సుధీర్, కంచెల సూర్యప్రకాష్, చోడవరపు ధర్మారావు, ఉంగుటూరు మండలానికి చెందిన కొలుసు వరప్రసాద్, మేకల కోటేశ్వరరావు, నాగబోయిన సుబ్రహ్మణ్యం, కొలుసు వరప్రసాద్, అట్లూరి శ్రీనివాస్, కుందేటి రఘుబాబు, బాపులపాడు మండలానికి చెందిన పుట్టా సురేష్, పిడికిడి సతీష్ బాబు, బొల్లి వినోద్ బాబు, పెనమలూరు నియోజకవర్గానికి చెందిన పెందుర్తి శ్రీకాంత్, యార్లగడ్డ మోహన్ కృష్ణ, విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన సొగసాని కృష్ణప్రసాదులపై బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద అక్రమ కేసును నమోదు చేయడంతో పాటుగా పలు కార్లను పోలీసులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో 19 మందిపై గత సంవత్సరం ఏప్రిల్లో మచిలీపట్నం 9వ అదనపు ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ మరియు స్పెషల్ మొబైల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేయగా సాక్షులను సుదీర్ఘంగా కోర్టు విచారించింది. నేరం రుజువు కాకపోవడంతో న్యాయమూర్తి జొన్నపల్లి బాలా త్రిపుర సుందరీదేవి కేసును కొట్టివేస్తూ బుధవారం తీర్పునిచ్చారు. ఈ కేసులో టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశానుసారం తమ వాదనను బలంగా వినిపించిన టీడీపీ లీగల్ సెల్ న్యాయవాది శుంకర వెంకట సురేష్కి టీడీపీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు పార్టీ శ్రేణులతో కలిసి క్రిస్మస్ కేక్ను కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, అన్ని మతాలను సమానంగా గౌరవించటమే పార్టీ సిద్ధాంతమని పేర్కొన్నారు. యేసు ప్రభు చూపిన శాంతి మార్గంలో పయనిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటామని, క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ నగర రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ క్రైస్తవ సోదర సోదరీమణులకు వారు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు అందజేశారు. మైనార్టీ మతమైనా, హిందూ మతమైనా అన్నిటి కూడా మేము సమపాడల్లో ధర్మం కోసం పనిచేసేటటువంటి భావన కలిగినటువంటి అందరినీ కూడా గౌరవిస్తూ ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే వాళ్ళ నగర ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఆ యేసు ప్రభు ఏదైతే శాంతి సందేశం ద్వారా ఈ సమాజానికి ఒక దశని, ఒక దిశని చూపించారో ఆ దశలో మేమంతా కూడా పయనిస్తామని. కాంగ్రెస్ పార్టీకి క్రైస్తవ మతానికి విడదీయరాని బంధం ఉంది. మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఆయన రైల్లోంచి కింద తోసినప్పుడు ఆయనకి ఆదరణ, ఆయనకి అవకాశం ఇచ్చిన మహోన్నత వ్యక్తి ఒక చర్చి ఫాదర్. అంతకుముందు కేవలం గీత మాత్రమే తెలిసిన మహాత్మా గాంధీ ఆ తర్వాత బైబిల్ చదవటం మొదలెట్టాడు. బైబిల్ చదవటం మొదలెట్టిన తర్వాతనే ఈ శాంతి లక్షణాలన్నీ ఆయనలో పుణికిపుచ్చుకొని ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఉద్యమాన్ని ప్రారంభించి అదే ఉద్యమాన్ని ఇండియాలో కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేశారు. అలా కాంగ్రెస్ పార్టీకి మూలమైన మహాత్మా గాంధీ గారికి మూలాలు బైబిల్లోంచి వచ్చినాయని. కృష్ణా జిల్లాలో క్రైస్తవ సోదరులకి అండగా దండగా ఉంటామని, వాళ్ళు గౌరవంగా, స్వేచ్ఛగా, చక్కగా, నిర్భయంగా వాళ్ళ మత ఆచారాలు అవలంబించే దానికోసం అన్ని రకాలుగా మా పార్టీ మొదటి నుంచి కూడా అండగా ఉంది, భవిష్యత్తులో కూడా అండగా ఉంటుందని చెప్పి ఈ పండుగని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ, భూలోకంలో ప్రజలందరూ కులాలు, మతాలకు అతీతంగా సహోదర భావంగా కలిసిమెలిసి జీవించాలని యేసుక్రీస్తు బోధించారని గురునానక్ కాలనీ క్రైస్త లూథరన్ చర్చ్ రెవ రాజారావు తెలిపారు. ప్రతి మనిషిలో క్షమాగుణంగా ఉండే మానవ జీవితం చాలా విలువ కలిగి ఉంటుందన్నారు. గురునానక్ కాలనీ క్రైస్తు లూథరన్ చర్చి నందు సెమీ క్రిస్మస్ వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. క్రైస్తు లూథరన్ చర్చి రెవరెండ్ బ్రదర్ రాజారావు ఆధ్వర్యంలో విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు, పాటలతో కరుణామయుడిని ఆరాధించారు. అనంతరం విశ్వాసుల సమక్షంలో క్రిస్మస్ కేకును ఉత్సాహంగా కట్ చేశారు.
క్రైస్తు లూథరన్ చర్చి రెవరెండ్ బ్రదర్ రాజారావు మాట్లాడుతూ దేవుడు లోకాన్ని తన రక్షణలో ఆనందంతో నింపి ప్రతి జీవితాన్ని వెలిగించిన దివ్యమైన వెలుగే క్రిస్మస్ అని పేర్కొన్నారు. మానవ జన్మ చాలా విలువైంది. ఆ జీవితానికి విలువనిచ్చినవాడు దేవుడని అన్నారు. క్రైస్తవం మతం కాదు అని, ఇది మార్గమని అన్నారు. ప్రజలందరూ సర్వలోకానికి మహా సంతోషకరమైన సువార్తను మీకు కలగజేసిందని పేర్కొన్నారు. భూలోకంలో ప్రజలందరూ కులాలు మతాలకు అతీతంగా సహోదర భావంగా కలిసిమెలిసి జీవించాలని యేసుక్రీస్తు బోధించారని తెలిపారు. ప్రతి మనిషిలో క్షమాగుణం ఉంటే మానవ జీవితం చాలా విలువ కలిగి ఉంటుందన్నారు. క్రిస్మస్ అనేది దేవుడని మానవుడి దగ్గరికి నడిపించిందని తెలిపారు. ఇక్కడ వెలుగు అన్నప్పుడు చీకటి అంటే ఏంటో మనం కొంచెం అర్థం చేసుకోవాలి. మనిషి దేవుణ్ణి కాకుండా ఏదైతే తన ఇచ్ఛ కొలది లోపల నాటబడిన చేదును ఏదైతే ఉంచుకుంటున్నాడో దానిని పాపము అన్నారు. ఆ పాపము యొక్క శేషము ఎక్కడైతే ఉన్నదో దానిని చీకటి అని పిలిచారు. ఈ రోజున మరి ప్రతి మనిషి అనగా మానవ జన్మ అనేది చాలా విలువైనది. ఆ జీవితానికి విలువనిచ్చినవాడు దేవుడు. దేవుడు ఎలా ఉంటారని మనం అనుకుంటే దేవుడు ప్రేమ స్వరూపి అని చెబుతున్నాడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆ ప్రేమను పంచడంలోనే దేవుని యొక్క నిజమైన రూపం ఉన్నదని మనం జ్ఞాపకం. దేవుడు మానవుడుగా ఈ భూమికి అరుదించి మానవుడు ఏ విధంగా జీవించాలనో నేర్పి మరలా అనేకమైనటువంటి అద్భుత కార్యాలను ఆయన చేసి మరణమై మన కోసం శ్రమలు పొంది తెలుగులో మళ్ళీ ఆయన పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడనే నమ్మకం క్రైస్తవులకు అందరికీ ఉన్నది. వారికి మనలా అమ్మానాన్నల ప్రేమంటే తెలియదు. కనీసం వారు ఎలా ఉంటారో కూడా తెలియదు. అనాథాశ్రమంలో పనిచేసే సిబ్బందినే అమ్మానాన్నలుగా తోటి పిల్లలను అక్క తమ్ముడు చెల్లి అన్నయ్య ఇలా సరదాగా పిలుచుకుంటూ బతికేస్తున్నారు. ఏ తల్లి కన్న బిడ్డలో కానీ వారి జీవనం హృదయ విదారకంగా ఉంటుంది. క్రిస్మస్ పండుగ వారి కళ్లల్లో ఆనందాలు నింపాలనే ఉద్దేశంతో ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గన్నవరం షేర్ అండ్ కేర్ అనాథాశ్రమంలో మెగా గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. వారికి మనలా అమ్మానాన్నల ప్రేమంటే తెలియదు. కనీసం వారు ఎలా ఉంటారో కూడా తెలియదు. అనాథాశ్రమంలో ఆలనా పాలన చూసే నిర్వాహకులు అక్కడ పనిచేసే సిబ్బందిని అమ్మా నాన్నలుగా భావిస్తుంటారు. తమతో అనాథాశ్రమంలో పెరిగే తోటి పిల్లలను అక్క తమ్ముడు చెల్లి అన్నయ్య ఇలా సొంత బంధువుల మాదిరిగా పిలుచుకుంటూ బతికేస్తున్నారు. ఏ తల్లి కన్న బిడ్డలు కానీ వీరి జీవనం హృదయ విదారకంగా ఉంటుంది. క్రిస్మస్ పండుగ వారి కళ్లల్లో ఆనందాలు నింపాలనే ఉద్దేశంతో ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గన్నవరం మండలం బుద్ధవరం షేర్ అండ్ కేర్ అనాథాశ్రమంలో మెగా గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నున్న విఘ్నేష్ పలువురు ఫౌండేషన్ సభ్యులతో కలిసి ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సోదరుడు యార్లగడ్డ సతీష్ బాబు కలిసి పాల్గొన్నారు. అనాథ పిల్లలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో కలిసి ఉత్సాహంగా కేక్ కట్ చేశారు. వారికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం యార్లగడ్డ సతీష్ మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనల ప్రకారం కష్టాల్లో ఉన్నవారికి చేయూతను అందించి వారికి సాయం చేయటం, సహనం సోదరభావంతో జీవించడమే క్రిస్మస్ పండుగ ముఖ్య ఉద్దేశమని అన్నారు. యేసుక్రీస్తు బోధించిన సందేశాన్ని అనుసరించి అమ్మా నాన్నలు లేని అనాథ చిన్నారులను హక్కును చేర్చుకుని వారి ఎదుగుదలకు మనమంతా సాయం చేయాలని పిలుపునిచ్చారు. ఆసరా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో అనాథ పిల్లలు సరదాగా ఆడి పాడి చిందులు వేస్తూ అమ్మా నాన్నలు లేకపోయినా అందరూ మాకు ఉన్నారనే భావంతో మైమరిచి సరదాగా గడిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.